ఎజ్రా 1. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతట చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైయుండునుగాక. మరియు యెరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టించుటకే స్వేచ్ఛార్పణనుగాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించువారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను. అప్పుడు యూదా పెద్దలును బెన్యామీనీయుల పెద్దలును యాజకులను లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకుని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవిగాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకుని వచ్చి తన దేవ తల యొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను. పారసీక దేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను. వాటి యొక్క లెక్క 30 బంగారపు పళ్ళెములను 1000 వెండి పళ్ళెములను 29 కత్తులను 30 బంగారు గిన్నెలను 410 వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను మరి ఇతరమైన ఉపకరణములను 1000 అయ్యుండెను. బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నీ 5400. షేష్బజ్జరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటినీ యెరూషలేమునకు తీసుకుని వచ్చెను. ఎజ్రా 2. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకుని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు యేషువ నెహెమ్యా సెరాయా రేయలాయా మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి రెహూముబైనా అనువారితో కూడా వచ్చిన ఇశ్రాయేలీయుల యొక్క లెక్క ఇది. పరోషు వంశస్థులు 2172. షఫట్య వంశస్థులు 372. ఆరహు వంశస్థులు 775. పహత్మో యాబు వంశస్థులు యేషువ యోవాబు వంశస్థులతో కూడా 2812. ఏలాము వంశస్థులు 1254. జత్తు వంశస్థులు 945. జక్కయి వంశస్థులు 760 మంది. బానీ వంశస్థులు 642. బేబై వంశస్థులు 623. అజ్గాదు వంశస్థులు 1222. అదునీకాము వంశస్థులు 666. బిగ్వయి వంశస్థులు 2056. ఆదీను వంశస్థులు 454. అటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా 98. బెజయి వంశస్థులు 323. యోరా వంశస్థులు 112. హాషుము వంశస్థులు 223. గిబ్బారు వంశస్థులు 95. బేత్లెహేము వంశస్థులు 123. నెటోపా వంశస్థులు 76. అనాతోతు వంశస్థులు 128. అజ్మావెతు వంశస్థులు 42. కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు 743. రామాగెబ అనువారి వంశస్థులు 621. మిక్మషు వంశస్థులు 123. బేతేలు హాయి మనుషులు 222. నెబో వంశస్థులు 72. మగ్బీషు వంశస్థులు 176. ఇంకొక ఏలాము వంశస్థులు 1254. హారీము వంశస్థులు 320 మంది. లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు 725. యెరికో వంశస్థులు 345. సెనాయా వంశస్థులు 3630 మంది. యాజకులలో యేషువ ఇంటివారైన యెదాయా వంశస్థులు 953. ఇమ్మేరు వంశస్థులు 1072. పషూరు వంశస్థులు 1247. హారీము వంశస్థులు 1017. లేవీయులలో యేషువ కద్మియేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి 74. గాయకులలో ఆసాపు వంశస్థులు 128.
ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కూబు హటీటా షోబై అనువారందరి వంశస్థులు 139. నెతీనీయులలో జీహా వంశస్థులు హసూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు కేరోసు వంశస్థులు సీహా వంశస్థులు పాదోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు అక్కూబు వంశస్థులు హాగాబు వంశస్థులు షల్మయి వంశస్థులు హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు రెవాయా వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసెయ వంశస్థులు బేసాయి వంశస్థులు అస్నా వంశస్థులు మెహోనీము వంశస్థులు నెపూసీము వంశస్థులు బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు సొలొమోను సేవకుల వంశస్థులు సొటయి వంశస్థులు సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు షఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జబాయిము సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమీ వంశస్థులు నెతీనీయులను సెలోమోను సేవకుల వంశస్థులును అందరును కలిసి 392. మరియు తేల్మెలహు తేల్హర్షా కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినేనను వంశావళినేనను చూపింపలేకపోయినందున వారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను. వారు ఎవరనగా దెలాయా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 682. మరియు యాజకులలో హబాయా వంశస్థులు, హాకోజు వంశస్థులు, గిలాదీయు డైన బర్జిల్లై యొక్క కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకుని వారి పెళ్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడినవాని వంశస్థులు. వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. మరియు పారసీకుల అధికారియురీమును తుమీమమును ధరించుకొనగల యొక్క యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికాజ్ఞాపించెను. సమాజము యొక్క లెక్క మొత్తము 42,360 మంది యాయను. వీరుగాక వీరి దాసులను దాసురాండ్రును 7,337. మరియు వారిలో గాయకులను గాయకురాండ్రును 200 మంది యుండిరి. వారి గుడ్రములు 736, వారి కంచరగాడిదలు 245, వారి ఒంటెలు 435, గాడిదలు 6,720 ఉండెను. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండు యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును 2,50,000 తులముల వెండిని యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. యాజకులను లేవీయులను జనులలో కొందరును గాయకులను ద్వారపాలకులను నెతీనీయులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరును తమ తమ పట్టణములందు కాపురము చేసిరి. ఎజ్రా 3. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏకమనస్సు కలిగినవారే యెరూషలేములో కూడి యోజాదాకు కుమారుడైన యేషువయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రము నందు వ్రాయబడిన ప్రకారముగా దహనబలులు అర్పించుటకే ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దానిమీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి. తరువాత నిత్యమైన దహనబలిని అమావాస్యలకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహనబలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచు వచ్చిరి. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహనబలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు. మరియు వారు కాసవారికిని వడ్రవారికిని ద్రవ్యము నిచ్చిరి. అదిగాక పారసీక దేశపు రాజైన కోరెషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రము మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరువారికిని భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి. యెరూషలేములో నుండు దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషువయును
చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఈడుగల లేవీయులను యెహోవా మందిరము యొక్క పనికి నిర్ణయించిరి. యేషూవయు అతని కుమారులను అతని సహోదరులను, కద్మీయేలును అతని కుమారులను, హోదవ్యా కుమారులను, హేనాదాదు కుమారులను, వారి కుమారులను, లేవీయులైనవారి బంధువులను దేవుని మందిరములో పనివారిచేత పనిచేయించుటకు నియమింపబడిరి. శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకునినవారే యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయి తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరును గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోనూ లేవీయులలోనూ కుటుంబ ప్రధానులలోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. ఎజ్రా 4. అంతట యూదావంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైనవారు, చెరనివారణ అయినవారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి మీరు ఆశ్రయించునట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అష్షూరు రాజైన ఏసర్హద్దోని యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు జెరుబ్బాబెలును యేషూవయు ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు. మేమే కూడుకుని పారసీకదేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదుమని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదావంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరచిరి. మరియు పారసీకదేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలోనూ పారసీకదేశపు రాజైన దర్యా వేషు యొక్క పరిపాలన కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకే వారు మంత్రులకు లంచములిచ్చిరి. మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదాదేశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారిమీద తప్పు మోపిరి. అర్తహషస్త యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును టాబేయలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసి పంపిరి. ఆ యుత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది. మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు షివ్షీయు ఈ ప్రకారముగా యెరూషలేము సంగతిని గూర్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్తహషస్త యొద్దకు పంపిరి. అంతట మంత్రి యగు రెహూమును లేఖకుడగు షివ్షీయు వారి పక్షముగానున్న తక్కినవారైన దీనాయియులను, అపర్సత్కాయులను, టర్పెలాయలును, అపార్సాయులను, అర్క్యవాయులను, బబులోను వారును, షూషన్కాయులను, దెహావేయులను, ఎలామీయులను, ఘనుడును శ్రేష్ఠుడునైన ఆస్నప్పరు నదీ యువతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నదీ యువతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములను, నదీ యువతలనున్న తక్కిన వారును ఉత్తరము ఒకటి వ్రాసిరి. వీరు రాజైన అర్తహషస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు. నది యువతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయినదేమనగా తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు. కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువబెట్టిన ఎడల వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని ఇయ్యకయుందరు. అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలెనని ఈ ఉత్తరమును పంపి రాజవైన తమకు ఈ సంగతి తెలియజేసితివి. మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన ఎడల ఈ పట్టణపువారు తిరుగుబాటు చేయువారుగాను రాజులకును దేశములకును హాని చేయువారుగాను కలహకారులుగాను కనబడుదురనియు అందువలననే ఈ పట్టణము నాశనము పొందేననియు రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును. కావున రాజవైన తమకు మేము రూఢిపరచునదేమనగా ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువబెట్టబడినేడల నది యువతల తమకు హక్కు ఎంత మాత్రము ఉండదు. అప్పుడు రాజుమంత్రియగు రెహూమునకును లేఖకుడగు షివ్షీకిని షోమ్రోనులో నివసించువారి పక్షముగానున్న మిగిలిన వారికిని నదీ యవతల నుండు తక్కిన వారికిని మీకు క్షేమ సంప్రాప్తియగునుగాక అని ఈ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చిన దేమనగా
మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకున్నాము. అందు విషయమై మా యాజ్ఞను బట్టి వెదకగా ఆది నుండి ఆ పట్టణపువారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది. మరియు యెరూషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వము చేసిరి. వారు నదీ యవతలి దేశములన్నిటినీ ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లుచుండెను. కాబట్టి ఇప్పుడు ఆ మనుష్యులు ఆ పని చాలించి మేము సెలవిచ్చువరకు ఆ పట్టణమును కట్టక మానవలెనని ఆజ్ఞాపించుడి. ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్తపడుడి. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరుగకుండా చూడుడి అని సెలవిచ్చెను. రాజైన అర్తహషస్త పంపించిన యుత్తరము యొక్క ప్రతి రెహూమునకును షివ్షీకిని వీరి పక్షముగానున్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములోనున్న యూదుల యొద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా యెరూషలేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఈలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము వరకు ఆ పని నిలిచిపోయెను. ఎజ్రా 5. ప్రవక్తలైన హగ్గెయు ఇద్దో కుమారుడైన జెకర్యాయు యూదాదేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషువయును లేచి యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయము చేయుచువచ్చిరి. అంతట నదీ యువతల అధికారి అయిన తత్తెనయును షతర్బోజ్నయును వారి పక్షముననున్న వారును యూదుల యొద్దకు వచ్చి మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా ఈ కట్టడమును చేయిం చిన్నవారి పేరులు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితివి. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టియించినందున ఆ సంతిని గూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనొందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. నది యువతల అధికారి అయిన తత్తెనయును షతర్బోజ్నయును నది యువతల నుండువారి పక్షముగానున్న అపర్సకాయలను రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు. రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తియగునుగాక. రాజవైన తమకు తెలియవలసిన దేమనగా మేము యూదా ప్రదేశంలోనికి వెళ్ళితివి. అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. అది గొప్ప రాళ్లచేత కట్టబడినది. గోడలలో మ్రానులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచూ వారి చేతిలో వృద్ధిగుచున్నది. ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితివి. వారిలో అధికారులైన వారి పేర్లు వ్రాసి తమకు తెలియజేయుటకే వారి పేర్లను అడుగగా వారు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చిరి. మేము భూమ్యాకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీయులలో నొక గొప్పరాజు కట్టించి నిలిపిన మందిరమును మరల కట్టుచున్నాము. మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయు డైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకుని పోయెను. అయితే బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను. మరియు నెబుకద్నెజరు యెరూషలేమందున్న దేవాలయములో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన షేష్బజ్జరు అను నతనికి అప్పగించి నీవు ఈ ఉపకరణములను తీసుకుని యెరూషలేము పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి ఆ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములోనుండు దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను ఇంకను సమాప్తి కాకుండా ఉన్నది. కాబట్టి రాజవైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెదికించి యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరెషు నిర్ణయము చేసెనో లేదో అది తెలుసుకుని రాజవైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము. ఎజ్రా 6. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానా యను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను. రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది బలులు అర్పింపతగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను. దాని పునాదులు గట్టిగా వేయబడవలెను. దాని నిడివి 60 మూరలును దాని వెడల్పు 60 మూరలును ఉండవలెను. 3 వరుసలు గొప్ప రాళ్ల చేతను ఒక వరుస క్రొత్త మ్రానుల చేతను కట్టింపబడవలెను. దాని వ్యయమును రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను.
మరియు యెరూషలేములోనున్న ఆలయములో నుండి నెబుకద్నెజరు బబులోనునకు తీసుకుని వచ్చిన దేవుని మందిరము యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను. కావున రాజైన దర్యావేషు ఈలాగు సెలవిచ్చునున్నది, యవతల అధికారియైన తత్తెనై అను నీవును షెతర్బోజ్నయి అను నీవును నది యవతల మీతో కూడనున్న అపర్సెకాయలును యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరుగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. మరియు దేవుని మందిరమును కట్టించునట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించినదేమనగా రాజు యొక్క సొమ్ములో నుండి, అనగా నది యవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రం మును చేయక వారి వ్యయమునకు కావలసిన దాని ఇయ్యవలెను. మరియు ఆకాశమందలి దేవునికి దహనబలులు అర్పించుటకై కోడలేగాని గొడ్డుపొట్టేళ్లేగాని గొడ్డ పిల్లలేగాని గోధుమలేగాని ఉప్పేగాని ద్రాక్షారసమేగాని నూనెయేగాని యెరూషలేములోనున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనైన అర్పణలను అర్పించి రాజును అతని కుమారులను జీవించునట్లు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతిదినమును తప్పకుండా వారికి కావలసినదంతయు ఇయ్యవలెను. ఇంకను మేము నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరచిన ఎడల వాని ఇంటి వెనుగాడి ఊడ దీయబడి నిలువనెత్తబడి దానిమీద వాడు ఉరితీయింపబడును. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాసి చేయబడును. ఏ రాజులేగాని ఏ జనులేగాని ఈ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకే చేయిచాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషు అను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చితిని. మరియు అది అతివేగముగా జరుగవలెనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను. అప్పుడు నది యువతల అధికారియైన తత్తెనయును షెతర్బోజ్నయును వారి పక్షమున నున్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిపించిరి. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్తయైన హగ్గెయు ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞననుసరించి వారు కట్టించుచు కోరెషు దర్యావేషు అర్తహషస్త అను పారసీక దేశపురాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరము అదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. అప్పుడు ఇశ్రాయేలీయులను యాజకులను లేవీయులను చెరలో నుండి విడుదల నొందిన తక్కినవారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు 100 ఎడ్లను 200 పొట్టేళ్లను 400 గొడ్డపిల్లలను ఇశ్రాయేలీయులకందరికిని పాపపరిహారార్థ బలిగా ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున 12 మేక పోతులను అర్పించిరి. మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను వరుసల చొప్పున లేవీయులను నిర్ణయించిరి. చెరలో నుండి విడుదల నొందినవారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించిరి. యాజకులను లేవీయులను తమ్మును తాము పవిత్రపరచుకుని పవిత్రులైన తరువాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకును తమ బంధువులైన యాజకుల కొరకును తమ కొరకును పస్కా పశువును వధించిరి. కావున చెరలో నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకే దేశమందుండు అన్యజనులలో అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకున్న వారందరును వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందముతో ఆచరించిరి. ఏలైనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరురాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను. ఎజ్రా 7. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు సెరాయా కుమారుడై ఉండెను. సెరాయా అజర్యా కుమారుడు, అజర్యా హిల్కియా కుమారుడు. హిల్కియా షల్లూము కుమారుడు, షల్లూము సాదోకు కుమారుడు, సాదోకు అహీటూబు కుమారుడు. అహీటూబు అమర్యా కుమారుడు, అమర్యా అజర్యా కుమారుడు, అజర్యా మెరాయోతు కుమారుడు. మరాయోతు జెరహ్యా కుమారుడు, జెరహ్యా ఉజ్జీ కుమారుడు, ఉజ్జీ బుక్కీ కుమారుడు. బుక్కీ అబీషువ కుమారుడు, అబీషువ ఫీనెహాసు కుమారుడు, ఫీనెహాసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధానయాజకుడైన అహరోను కుమారుడు. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణతగల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. మరియు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరును యాజకులు కొందరును లేవీయులను గాయకులను ద్వారపాలకులను నెతీనీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి.
రాజు ఏలుబడియందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునెను. యెహోవా ఆజ్ఞల వాక్యములయందును ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడలయందును శాస్త్రీయు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు. రాజైన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రీయు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఈలాగు సెలవిచ్చెను. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయమేమనగా మా రాజ్యమందుండు ఇశ్రాయేలీయులలోనూ వారి యాజకులలోనూ లేవీయులలోనూ యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. మరియు యెరూషలేములో నివాసముగల ఇశ్రాయేలీయుల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకుని పోవలెను. మరియు బబులోను ప్రదేశమందంతటా నీకు దొరకు వెండి బంగారములంతయును జనులను యాజకులను యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకుని పోవలెను. తడవు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను పొట్లేళ్లను గొడ్డ పిల్లలను వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణలను పానార్పణలను కొని యెరూషలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించుము. మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికిని యుక్తమని తోచిన దానిని చేయవచ్చును. మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకీయబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపవలెను. నీ దేవుని మందిర విషయములో దానమిచ్చుటకే మరి ఏదైనను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకియ్యబడును. మరియు రాజునైన అర్తహషస్త అను నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రీయు యాజకుడునైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దాని చేయవలెను. 1000 తూముల గోధుమలు 200 మణుగుల వెండి 300 తూముల ద్రాక్షారసము 300 తూముల నూనె లెక్కలేకుండా ఉప్పును ఇయ్యవలెను. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది. రాజు యొక్క రాజ్యము మీదికిని అతని కుమారుల మీదికిని కోపమెందుకు రావలెను? మరియు యాజకులను లేవీయులను గాయకులను ద్వారపాలకులను నెతీనీయులను దేవుని మందిరపు సేవకులునైన వారందరినీ గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా వారికి శిస్తుగాని సుంకముగాని పన్నుగాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలిసికొనుడి. మరియు ఎజ్రా నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకొనిన వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలెను. ఆ ధర్మశాస్త్ర విషయములో తెలియని వారెవరో వారికి నేర్పవలెను. నీ దేవుని ధర్మశాస్త్రముగాని రాజు యొక్క చట్టముగాని గైకొననివాడెవడో త్వరగా విచారణ చేసి మరణ శిక్షయనను స్వదేశత్యాగమైనను ఆస్తి జప్తియైనను ఖైదునైనను వానికి విధింపవలెను. యెరూషలేములో నుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందులను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందులను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని. ఎజ్రా 8 రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి. ఫీనెహాసు వంశములో గెర్షోమును, ఈతామారు వంశములో దానియేలును, దావీదు వంశములో హట్టూషును, షెకన్యా పరోషుల వంశములలో జకర్యాయు వంశావళికి 180 మంది పురుషులను లెక్కింపబడిరి. పహత్మోయాబు వంశములో జెరహ్య కుమారుడైన ఎల్యూయేనయు 200 మంది పురుషులను, షెకన్యా వంశములో యహజీయేలు కుమారుడును 300 మంది పురుషులను, ఆదీను వంశములో యోనాతాను కుమారుడైన ఎబెదును 70 మంది పురుషులను, ఏలాము వంశములో అతల్యా కుమారుడైన యెషయాయు 70 మంది పురుషులను, షఫట్య వంశములో మిఖాయేలు కుమారుడైన జెబద్యాయు 80 మంది పురుషులను, యోవాబు వంశములో యెహీయేలు కుమారుడైన ఓబద్యాయు 218 మంది పురుషులను, షెలోమీతు వంశములో యోసిప్యా కుమారుడును 160 మంది పురుషులను, బేబై వంశములో బేబై కుమారుడైన జెకర్యాయు 28 మంది పురుషులను,
అజ్గాదు వంశములో హక్కాటాను కుమారుడైన యోహానానును 110 మంది పురుషులను. అదోనీ కాము యొక్క చిన్న కుమారులలో ఎలీపేలెటును యెహీయేలును షెమయాయు 60 మంది పురుషులను. బిగ్వయి వంశములో ఊతయిను జబ్బూదును 70 మంది పురుషులను. వీరిని నేను అహవా వైపునకు పారు నదియొద్దకు సమకూర్చితిని. అచ్చట మేము 3 దినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీయుడొకడును నాకు కనబడలేదు. అప్పుడు నేను పెద్దలైన ఎలియెజరు అరీయేలు షెమయా ఎల్నాతాను యారీబు ఎల్నాతాను నాతాను జెకర్యా మెషుల్లాము అనువారిని ఉపదేశకులగు యోయారీబు ఎల్నాతానులను పిలువనంపించి కాసిప్యా అను స్థలమందుండు అధికారియైన ఇద్దో యొద్దకు వారిని పంపి మా దేవుని మందిరమునకు పరిచారకులను మా యొద్దకు తీసుకుని వచ్చునట్లుగా కాసిప్యా అను స్థలమందుండు ఇద్దోతోనూ అతని బంధువులైన నెతీనీయులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పితిని. మా దేవుని కరుణా హస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనిని షేరేబ్యాను అతని కుమారులను సహోదరులను 18 మందిని తోడుకుని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు. ఈ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు. హషబ్యాను అతనితో కూడా మెరారీయుడగు యెషయాను అతని బంధువులను వారి కుమారులనైన 20 మందిని వారు తోడుకుని వచ్చిరి. మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకే దావీదును అధిపతులను నిర్ణయించిన నెతీనీయులలో 220 మంది వచ్చిరి. వీరందరూ పేర్లు ఉదాహరింపబడి నియమింపబడినవారు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. మేలు కలుగజేయుటకే ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండునుగాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. గనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన 12 మందిని అనగా షేరేబ్యాను హషబ్యాను వీరి బంధువులలో 10 మందిని ఏర్పరచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయములో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడనున్న ఇశ్రాయేలీయులందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించితిని. 1300 మణుగుల వెండిని 200 మణుగుల వెండి ఉపకరణములను 200 మణుగుల బంగారమును 7000 తులములుగల 20 బంగారపు గిన్నెలను బంగారమంత వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడినవారు పాత్రలను ప్రతిష్ఠితములైనవి. ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై యున్నవి. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు లేవీయుల యొక్కయు ఇశ్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిని. కాబట్టి యాజకులను లేవీయులను వాటి ఎత్తు ఎంతో తెలుసుకుని యెరూషలేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకే ఆ వెండి బంగారములను పాత్రలను తీసుకొనిరి. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకే అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచియున్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితివి. 4వ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతు చేత తూనిక వేయబడెను. అతనితో కూడా ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను. వీరితో లేవీయులైన యేషువ కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవద్యాయును కూడనుండిరి. సంఖ్య చొప్పునను ఎత్తు చొప్పునను అన్నిటినీ సరిచూచిన తరువాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి. మరియు చెరలోనికి కొనిపోబడిన వారికి పుట్టి చెర నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీయుల దేవునికి దహన బలులు అర్పించిరి. ఇశ్రాయేలీయులందరి కొరకు 12 ఎడ్లను 96 పొట్టేళ్లను 77 గొడ్డపిల్లలను పాప పరిహారార్థ బలిగా 12 మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహనబలిగా యెహోవాకు అర్పించిరి. వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులకును నది యువతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి. ఎజ్రా 9. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చిశ్రాయేలీయులను యాజకులను లేవీయులను కనానీయులు హిత్తీయులు పెరిజ్జీయులు యెబూసీయులు అమ్మోనీయులు మోయాబీయులు ఐగుప్తీయులు అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరచుకొనక
వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనినవారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై యుండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెండ్రుకలను నా గడ్డపు వెండ్రుకలను పెరికి వేసుకుని విభ్రాంతిపడి కూర్చుంటిని. చెరపట్టబడినవారి అపరాధమును చూచి ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరును నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకుని మోకాళ్ల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తిత. నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తి కొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగియున్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటివరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును మా రాజులును మా యాజకులను అన్యదేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటిదినముననున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందినవారమైతివి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్ల జేయునట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంతమట్టుకు మాయడల దయ చూపియున్నాడు. నిజముగా మేము దాసులమైతివి. అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మును విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుపరచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేయుటకును యూదాదేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపించితివి. మా దేవా, ఇంత కృపనొందిన తరువాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతివ్యుగదా. వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారుల కియ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి. మరియు వారికి క్షేమభాగ్యములు కలుగవలెనని మీరు ఎన్నటికిని కోరకుండినేడల మీరు బలముగానుండి ఆ దేశము యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాని నప్పగించెదరని చెప్పిరి. అయితే మా దుష్క్రియలను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నీ మామీదికి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మామీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకునిన ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండునట్లును తప్పించుకునుటకు సాధనమైనను లేకుండునట్లును నీవు కోపపడుదువుగదా. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై యున్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసుతిని. ఎజ్రా 10. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకుని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసితివి. అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందరను నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచనను బట్టియు దైవాజ్ఞకు భయపడువారి యోచనను బట్టియు ఈ భార్యలను వారికి పుట్టినవారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునెదము. లెమ్ము, ఈ పని నీ అధీనములో నున్నది, మేమును నీతో కూడా నుందుము, నీవు ధైర్యము తెచ్చుకుని దీని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను లేవీయులను ఇశ్రాయేలీయులందరును ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారిచేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి త్రావలెనని యూదా దేశమంతటియందును యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను.
మరియు 3 దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయినేడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు వాడు విడుదల నొందినవారి సమాజములో నుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి. యూదా వంశస్థులందరును బెన్యామీనీయులందరును ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరును దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలం చుట్టవలన వణకుచుండిరి. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెండ్లి చేసుకుని ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకుని ఉండుడి. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనని నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసియున్నది. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువలేము. ఈ పని 1-2 దినములలో జరుగునది కాదు. ఈ విషయములో అనేకులము అపరాధులము. కాబట్టి సమాజపు పెద్దలనందరినీ ఈ పనిమీద ఉంచవలెను. మన పట్టణములయందు ఎవరెవరు అన్య స్త్రీలను పెండ్లి చేసుకునిరో వారందరూ నిర్ణయకాలమందు రావలెను. మరియు ప్రతి పట్టణము యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మామీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మామీదికి రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావలెను అని చెప్పెను. అప్పుడు అసాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యహజ్జాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి. మెషుల్లామును లేవీయుడైన షబ్బెతయిను వారికి సహాయులై యుండిరి. చెరనుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయిను పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేరులను బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెండ్లి చేసుకునిన వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి. యాజకుల వంశములో అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని యున్నట్లు కనబడినవారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషువ వంశములోను అతని సహోదరులలోనూ మయసేయాయు, ఎలీయెజరును, యారీబును, గెదల్యాయును. వీరు తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చిరి. మరియు వారు అపరాధులై యున్నందున అపరాధ విషయములో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి. ఇమ్మేరు వంశములో హనానీ, జబద్యా. హారీము వంశములో మయసేయా, ఏలియా, షమయా, యెహీయేలు, ఉజ్జియా. పషూరు వంశములో ఎల్యూయేనే, మయసేయా, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాసా. లేవీయులలో యోజాబాదు, షిమీ, కెలిధా అను కెలాయా, పెతహయా, యూదా, ఎలియెజరు. గాయకులలో ఎల్యాషీబు. ద్వారపాలకులలో షల్లూము, తెలెము, ఊరీ అనువారు. ఇశ్రాయేలీయులలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్యా, ఇజ్జియా, మల్కియా, మియామిను, ఎలియెజరు, మల్కియా, బెనాయా. ఏలాము వంశములో మత్తన్యా, జకర్యా, యెహీయేలు, అబ్దీ, యెరేమోతు, ఏలీయా. జత్తూ వంశములో ఎల్యూయేనే, ఎల్యాషీబు, మత్తన్యా, యెరేమోతు, జాబాదు, అజీజా. బేబై వంశములో యెహోహానాను, హనన్యా, జబ్బై, అత్లాయి. బానీ వంశములో మెషుల్లాము, మల్లుకు, అదాయా, యాషుబు, షెయాలు. రామోతు, పహత్మో యాబు వంశములో అద్నా, కెలాలు, బెనాయా, మయసేయా, మత్తన్యా, బెసలేలు, బిన్నూయి, మనష్షే. హారిము వంశములో ఎలీయెజరు, ఇష్షియా, మల్కియా, షమయా. షిమ్యోను, బెన్యామీను, మల్లుకు, షమర్యా. హాషుము వంశములో మత్తెనై, మత్తత్తా, జాబాదు, ఎలీపేలెటు, యెరేమై, మనష్షే, షిమి. బానీ వంశములో మయదై, అమ్రాము, ఊయేలు. బెనాయా, బేద్యా, కెలుహు. వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు. మత్తన్యా, మత్తెనై, యహసావు. బానీ, బిన్నూయి, షిమి. షిలెమ్యా, నాతాను, అదాయా. మక్నద్బయి, షామే, షారాయి. అజరేలు, షెలెమ్యా, షమర్యా. షల్లూము, అమర్యా, యోసేపు. నెబో వంశములో యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జబీనా, యద్దయి, యోవేలు, బెనాయా అనువారు. వీరందరును అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని యుండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు.